వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సుమారు నెలన్నర క్రితం రాజస్థాన్ లో అత్యంత ప్రైవేట్ గా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల కోసం కర్ణాటకలోని విరాజపేటలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుక కొడవ సంప్రదాయాల నడుమ అద్భుతంగా జరిగి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రష్మిక మందన సంప్రదాయ కొడవ శారీలు మెరిసిపోగా, విజయ్ దేవరకొండ కూడా సంప్రదాయ దుస్తులు ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత నెలన్నర గ్యాప్ తో ఈ కార్యక్రమం జరగడం ప్రత్యేకంగా నిలిచింది. విరాజ్పేటలోని ప్రసిద్ధ సెరెనిటీ హాల్లో జరిగిన ఈ రిసెప్షన్లో కొడవ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాల్ను సంప్రదాయ అలంకరణలతో అలంకరించి వేడుకకు ప్రత్యేక శోభ తీసుకువచ్చారు. స్టార్ జంట వివాహం ఉదయపూర్లో అత్యంత సింపుల్గా, హడావుడి లేకుండా జరిగింది. ఆ వేడుకకు హాజరు కాలేని బంధువుల కోసం ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. రిసెప్షన్కు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కొడగు ఆతిథ్యాన్ని అందిస్తూ కొత్తల్లుడికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొడవ సంస్కృతి, సాంప్రదాయ ఆహార వంటకాలను పరిచయం చేయడం వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. సెలబ్రిటీ కార్యక్రమం కావడంతో ఈ వేడుకను పూర్తిగా ప్రైవేట్గా నిర్వహించారు. కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా మీడియాకు ఎలాంటి ప్రవేశం లేదని తెలుస్తోంది. ఫంక్షన్ హాల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెళ్లి తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చిన రష్మిక మందనకు ఆమె తండ్రి మదన్ మందన భారీ కానుక అందించారు. కుటుంబానికి చెందిన సెరెనిటీ అనే ఇంటిని రష్మిక పేరుపై రిజిస్టర్ చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గీతా గోవిందం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటే కొత్త జీవితం ప్రారంభించడం അഭിമാనులను ఆనందపరుస్తోంది. అమ్మక ఇచ్చకి ఇయర్స్ ಆಚಿ 9-10 ಇಯರ್ಸ್ ಆಯ್ಕೋಚಿ ಟೈಮ್ ಏನಾರ ಫ್ಲೈ ಆಗೋಮಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ ಆಚಿ ನಿಗಳೆಲ್ಲ ಇಂದ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ನಿಗಡ ಆಶೀರ್ವಾದ ಇರ್ತದೆ. ತುಂಬಾ ಖುಷಿ ಆಚಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಗಳೆಲ್ಲರೂ ಬಂದಿದ್ದಕ್ಕೆ. ನಮಸ್ಕಾರ. ಎನ್ನನೆಯುಳ್ಳ from the time now I shift to English. My Urdu is still very basic. One of the first lines I learned to say to Rashi was "Naan minne kaapa kaapa." There is no bindige. I don't